కాళేశ్వరం విచారణ పూర్తి కాగానే కేసీఆర్తో పాటు హరీష్ కూడా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు కడియం. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని పొగిడిన నోటితోనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత రాజయ్య. తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులు అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు తప్పులు చేశారు, వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చులు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. నీది నాలుక తాటిమట్ట, ఏం మాట్లాడుతున్నావు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 10 సంవత్సరాలు నువ్వు కూడా ఆ నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా. నీ నోటనే కేసీఆర్ గారిని ఎన్నోసార్లు గొప్పగా పొగిడినావు కదా. కాళేశ్వరం విషయంలో 3 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ నిర్మించలేని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును, వరప్రధాని, అదేవిధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని, కేసీఆర్ గారి మానస పుత్రికని గొప్పగా పొగిడిన నీ నోట ఈరోజు మరి అవకాశవాద అవినీతి మాట రావడం సిగ్గుచేటు.